నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కలప అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలి. అటవీ శాఖ పోలీస్ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ఆదేశం. మొదలైన మాఘమాసం శుభముహూర్తాలు. ఆకాశాన్నంటిన పసిడి ధరలపై స్పెషల్ ఫోకస్. అమల్లోకి వచ్చిన కొత్త చట్టం. ట్రాయ్ నిబంధనల మేరకు టారిఫ్ నిర్ణయం. నేటి నుండి నిలిచిపోయిన సర్వీసులు. కొత్త పంచాయతీల చట్టంపై సర్కార్ నజర్. అధికారులతో పాటు సర్పంచ్లకు విడతల వారీగా శిక్షణ తరగతులు. మొదలైన ముందస్తు పార్లమెంట్ ఎన్నికల సందడి. విజయ పరంపరలతో ముందుకు దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీ, సన్నాహాలు చేస్తున్న ప్రతిపక్షాలు. పుట్టిన ప్రతి శిశువు వివరాలు ఆన్లైన్లో నమోదు. ఆరోగ్య శాఖలో అమల్లోకి వచ్చిన ఈ బర్త్ విధానంపై స్పెషల్ ఫోకస్. క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కార్. జూనియర్ కళాశాల క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే. పల్లె పాలనను బలోపేతం చేసేందుకు సర్కార్ నడుం బిగించింది. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి గ్రామ పంచాయతీల అభివృద్ధికి బాటలు వేస్తోంది. పల్లె పాలనను బలోపేతం చేసేందుకు సర్కార్ నడుం బిగించింది. ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసే క్రమంలో ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచులందరికీ అవగాహన కల్పించేందుకు, పాలనపై పట్టు సాధించేలా వారిని తయారు చేసేందుకు శిక్షణ ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు తొలుత పంచాయతీ శాఖకు సంబంధించిన అధికారులకు శిక్షణనిచ్చి వారి ద్వారా జిల్లాలో సర్పంచ్లకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి 5 రోజుల పాటు హైదరాబాద్ లో అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. దీనికోసం ప్రతి జిల్లా నుంచి 10 మంది చొప్పున అధికారులను ఎంపిక చేశారు. నిజామాబాద్ జిల్లా నుంచి 3 ఎండీఓలు, 2 ఈఓఆర్డీలు, 1 సెక్రటరీ, 4 సూపరింటెండెంట్లు, మొత్తం 10 మంది అధికారులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరు కానున్నారు. మంగళవారం రోజు అధికారులు హైదరాబాద్ కు తరలి వెళ్లారు. శిక్షణ తీసుకోనున్న 10 మంది అధికారులతో పాటు జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తి కూడా హైదరాబాద్ కు వెళ్లారు. అక్కడ వీరికి ఐడి కార్డులు ఇస్తారు. ఈ నెల 6న ప్రగతి భవన్ లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దిశా నిర్దేశం చేయనున్నారు. తొలి రోజున సీఎం స్వయంగా అందరి అధికారులతో మమేకమై కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రాధాన్యత, ఆవశ్యకత గురించి వివరిస్తూ పల్లెలో పాలన ఎలా ఉండాలో, అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా ప్రజల దరికి చేరాలనే అంశాలపై వివరిస్తారు. ఆ తర్వాత వరుసగా 4 రోజుల పాటు ఈ అధికారులకు శిక్షణ తరగతులు కొనసాగుతాయి. వీరికి శిక్షణ పూర్తయిన తర్వాత జిల్లాలో 5 రోజుల పాటు కొత్తగా ఎంపికైన సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. జిల్లాలో మొత్తం 530 పంచాయతీలకు గాను 2 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. 528 మంది సర్పంచ్లకు ఈ శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. దాదాపు 80% వరకు టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే సర్పంచులుగా గెలుపొందిన విషయం తెలిసిందే. గెలిచిన వారిలో యువతే అధిక శాతంలో ఉన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి పల్లెల అభివృద్ధికి పాటుపడాలని ఎంపీ కవిత ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు సూచించిన విషయం కూడా తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా చెట్లు నాటడం, అడవులను రక్షించి మానవాళికి ఆయువు పట్టుగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అటవీ సంపదను, అటవీ భూములను కాపాడాలని అటవీ శాఖ అధికారులకు హుకుం జారీ చేశారు.
నిజామాబాద్ జిల్లా భీంకల్ మండలం దేవన్పల్లి గ్రామంలో కమ్మర్పల్లి డివిజన్ ఫారెస్ట్ అధికారులు అటవీ భూములను, అటవీ సంపదను అక్రమార్కుల నుండి కాపాడేందుకు అటవీ సరిహద్దుల దిమ్మెలు నిర్మాణం చేయడానికి దేవన్పల్లి గ్రామంలోకి వెళ్లగా అక్కడి రైతులు మా పట్టా భూములని, ఇందులో ఎలాంటి హద్దులు పెట్టవద్దని అడ్డుకున్నారు. దీంతో అటవీ అధికారులు మీరు ఇలా అడ్డుకుంటే మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కానీ రైతులు వినకుండా భీంకల్ తహసీల్దార్ తారాసింగ్ ను రైతులు ఆశ్రయించారు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులను పిలిపించి అటవీ అధికారులు ఇటు రైతులు ఇద్దరితో చర్చించి 2 రోజుల్లో అటవీ శాఖ, రెవెన్యూ శాఖ రికార్డులు పరిశీలన చేసిన తర్వాత నివేదన తెలుపుతామని అన్నారు. గ్రామంలో రైతులకు, ఫారెస్ట్ వాళ్లకు భేదాలు వచ్చినాయి. ఆ భేదాలని సరిదిద్దే కొరకు నా వద్ద పిటిషన్ వస్తే గ్రామస్తులను మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇవి రెవెన్యూ మరి ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి రెవెన్యూ భూమి ఎక్కడ ఉంది, మరి ఫారెస్ట్ వాళ్ళ భూమి ఎక్కడ ఉంది, పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టిన తర్వాత ఫారెస్ట్ మరి రెవెన్యూ భూమి అనేది ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. మరి దీన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరించాల్సిందిగా కోరితే వాళ్ళు రేపే గ్రామానికి వెళ్లి రైతులతో మాట్లాడి పరిష్కారం చేద్దామని చెప్పేసి ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ కమ్మర్పల్లి రేంజ్ అధికారి వీరేశం, రమేష్, మంజులత, దేవన్పల్లి సర్పంచ్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో విద్యార్థినులు అవగాహన కలిగి దేశాభివృద్ధిలో ముందడుగు వేయాలని టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని ఖలీల్వాడిలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నలంద మహిళా డిగ్రీ కళాశాలలో కాలేజీ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థినులు, బాలికలు మాయమాటలు చెప్తున్న వారి చేతిలో బాధితులుగా మారుతున్నారన్నారు. ఎందుకంటే వీరికి జీవితం పట్ల, సమాజం పట్ల అవగాహన లేకపోవడంతో ఈ రకమైన ఆకర్షణలకు గురై తన చదువును మధ్యలోనే చెరిపేసి తన బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు. కాబట్టి సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థినులు మెరుగుపరుచుకోవాలని కోరారు. చాలా హై క్వాలిటీ ఉన్నటువంటి అమ్మాయి అమెరికా నాసాలో జాబ్ చేస్తుందని చెప్పింది. ఎంత శాలరీని అడిగితే ఇయర్లీ 7.5 crores అని చెప్పింది. కెన్ యు బిలీవ్ దట్? ఇయర్లీ 7.5 crores rupees means monthly more than 60 lakhs is earning. Can you believe that? It's fact. That's because of her discipline and education. ఎంత గొప్ప డబ్బులున్నా, ఎంత గొప్ప వ్యాపారం చేసినా ఈ పేరు ప్రతిష్ట రావు, ఆ డబ్బు రాదు. ఏమి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా, వితౌట్ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ on crores of rupees, that's only because of education. And this government is providing free education in professional courses. Private institutes are providing quality education. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. నన్ను పెంచావుగా ఎవరు బతులు కారు అని లెటరే రాసి నా చేతుల్లో పెట్టి ఫ్యాన్ వరి వేశారు, చేతు దులిపేశారు. తదనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపల్ శాంతభూషణ్ రెడ్డి, గుణవతి తదితరులు పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అన్నారు. సర్పంచులుగా గెలుపొందిన వారిని షకీల్ అభినందించారు. బోధన్ పట్టణంలో ఉన్న ఎమ్మెల్యే షకీల్ అమీర్ నివాసంలో నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు ఆయనను కలిశారు. వీరితో పాటు నూతనంగా ఎంపికైన సర్పంచులు, వార్డు సభ్యులు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే షకీల్ అమీర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని వీరికి సూచించారు.
గ్రామాల అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పసిడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గడిచిన కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న అతి విలువైన లోహాల ధరలు ఎగువముఖం పట్టాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల ధర ₹340 పెరిగి తులం ధర ₹34,450 పలికింది. దేశీయంగా ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మద్దతు పలకడం వల్లనే ధరలు ఎగువముఖం పట్టాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. పసిడితో పాటు వెండి మరింత బలపడింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో కిలో వెండి ధర ₹130 అందుకుని కిలో ధర ₹41,530గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు పెద్దగా డిమాండ్ లేకపోయినప్పటికీ దేశీయంగా ధరలు పెరగడం విశేషం. ఇవాళ ధర పెరగడం కారణం ఏంటంటే రూపీ ₹69 ఉండే ప్రస్తుతం ₹71 అయింది. ఇంటర్నేషనల్ పెరగడం వల్ల ఇక్కడ గోల్డ్ షాపు ధర కూడా పెరగడం జరుగుతుంది. ఇక్కడ 34,000 ఉన్నది. ఇక్కడ కస్టమర్ వచ్చి వాళ్ళు ఏమంటారంటే ఏం ధర అని అడుగుతారు ప్రస్తుతం. అంటే మేము 34,000 అని చెప్తే వాళ్ళు పెళ్ళి ఆర్డర్ అయ్యేందుకు వస్తారు. అది 10 తులాలు ఆర్డర్ అయ్యేందుకు వచ్చినప్పుడు అది ధర ఎక్కువ ఉన్నది, మనం 8 తులాలు పెడదామని 7 తులాలు పెడదామని అనుకొని వాళ్ళు మాట్లాడుకొని 10 దగ్గర 7-8 తులాల ధర అవుతుంది. ఇంతకుముందుకు 32,000 ఉన్నప్పుడు ధర 31,000 ధర ఉన్నప్పుడు బాగానే నడిచింది. గోల్డ్ షాప్ కూడా మాకు మంచిగానే ఉండే, బిజినెస్ కూడా బాగానే జరిగింది. ప్రస్తుతం 34,000 ఉన్నప్పుడు కొద్దిగా బిజినెస్ అనేది డౌన్ అయిపోయింది. ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియన్ తీసుకువచ్చిన కొత్త చట్టంతో చాలా మందికి టీవీ సబ్స్క్రిప్షన్ బిల్లులు భారమవుతున్నాయి. ట్రాయ్ ఫిబ్రవరి 1 నుంచి అమలు పరిచిన కొత్త టారిఫ్ ఆర్డర్ తో పాటు నెలవారీ టీవీ బిల్లుల భారం అవుతుంటే అటు పాపులర్ ఛానల్స్ కు లాభం చేకూరుతోందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తమ రిపోర్టులో వెల్లడించింది. కొత్త చట్టం ద్వారా బ్రాడ్కాస్టింగ్, కేబుల్ సర్వీసెస్ పరిశ్రమలో పారదర్శకత తీసుకురావడంతో వీక్షకులు కేవలం వారు చూసే ఛానళ్ల వరకు మాత్రమే చెల్లింపులు జరిపేలా చేయడం ట్రాయ్ ఉద్దేశం. దీంతో వీక్షకులకు వారు చూసే ఛానల్స్ పై పూర్తి స్వాతంత్రం ఉంటుంది. దీనికి అనుగుణంగా నెట్వర్క్ కెపాసిటీ ఫీతో పాటు ఛానళ్ల ధరలను బ్రాడ్కాస్టింగ్ డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు. నెలవారీ బిల్లులపై కొత్త చట్టం వైవిధ్యమైన ప్రభావాన్ని చూపెడుతుందని క్రిసిల్ రేటింగ్ సీనియర్ డైరెక్టర్ సచిన్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం ఉన్న ధరల ఆధారంగా నెలవారీ టీవీ బిల్లులు 25% దాకా పెరుగుతుందని అన్నారు. ప్రస్తుతం నెల టీవీ బిల్లు ₹230 నుండి ₹240 వరకు ఉండగా టాప్ 10 ఛానళ్లు తీసుకున్న వారికి నెల బిల్లు ₹300 వరకు చేరుతుందని వెల్లడించారు. 5 ఛానళ్లు తీసుకుంటే ఈ ధర కొంత తగ్గుతుందని, ఛానళ్ల ఆధారంగా ధర నిర్ణయం అవుతుందని అన్నారు. ట్రాయ్ కొత్త చట్టంతో కంటెంటే కింగ్ అవుతుందని అభిప్రాయపడ్డారు. ఫలితంగా బ్రాడ్కాస్టింగ్ రంగంలో విలీనాలు కూడా భారీగా జరిగే అవకాశం ఉంటుందన్నారు. పాపులర్ ఛానల్స్ చూసేందుకే కస్టమర్లు మొగ్గు చూపుతారని, పర్యవసానంగా పెద్ద ప్లేయర్లే లాభపడతారని పేర్కొన్నారు. బ్రాడ్కాస్టర్ల సబ్స్క్రిప్షన్ రెవెన్యూ 40% పెరిగి నెలకు ఒక సబ్స్క్రైబర్ నుంచి వచ్చే సగటు ఆదాయం ₹94 దాకా చేరుతుందని అన్నారు. ఈ నెలవారీ సగటు ఆదాయం ఇంతకు ముందు 60 నుంచి 70గా ఉండేది. తక్కువ పాపులర్ ఛానల్స్ కు ఇది ప్రతికూల పరిణామమని, ప్యాకేజెస్ మీద ఆధారపడడం వాటికి కష్టతరమవుతుందని చెప్తూ కొన్ని మూతపడినా ఆశ్చర్యం లేదని గుప్తా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చాలా మటుకు డిస్ట్రిబ్యూటర్లు నెట్వర్క్ కెపాసిటీ ఫీ ₹130గా నిర్ణయించగా బ్రాడ్కాస్టింగ్ ఎక్కువ పాపులర్ అయిన ఛానల్స్ కు ఒక్కో ఛానల్ కు నెలకు ₹19గా నిర్ణయించారు. దీంతో 130తో పాటు మనం చూడాలనుకునే ప్రతి ఛానల్ కి విడిగా ధర చెల్లించాల్సి ఉంటుంది. మనం ఎంచుకున్న ఛానళ్లను బట్టి మన బిల్లు ఆధారపడి ఉంటుంది. ఓటీటీ ప్లాట్ఫామ్లు దీనివల్ల ఎక్కువగా లాభపడనున్నాయి. చాలా మంది వీక్షకులు ఇంతింత బిల్లులు చెల్లించలేక ఓటీటీలకే షిఫ్ట్ అవుతారని, దీంతో పాటు డేటా టారిఫ్ల ధరలు కూడా తక్కువగానే ఉండటం మరింత కలిసి వస్తుందని క్రిసిల్ డైరెక్టర్ నితేష్ జైన్ అభిప్రాయపడ్డారు. దేశీయంగా 90% పైగా ప్రేక్షకులు 50 అంతకంటే తక్కువ ఛానళ్లనే వీక్షిస్తున్నారు. ప్రస్తుతం తీసుకువచ్చిన కొత్త రూల్స్ ఇలాంటి వారి కోసమే. కేవలం వారు కావాలనుకున్న ఛానళ్లకు మాత్రమే డబ్బు చెల్లించి చూడవచ్చు. మిగిలిన అవసరమైన ఛానళ్లకు డబ్బు కూడా చెల్లించవలసిన అవసరం లేదు. ఈ కొత్త చట్టంతో పాపులర్ ఛానల్స్ తో పాటు నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ వంటి ఓటీటీలకు మరింత ఆదరణ పెరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం తమకు వచ్చే అదనపు సేవల ఆదాయాన్ని కోల్పోవలసిందే. కంటెంట్ కాస్ట్ ను కస్టమర్లకు బదిలీ చేయడం, ఒడిదుడుకుల నుండి కాపాడడం వంటివి మేలు చేసేవే అయినప్పటికీ బ్రాడ్కాస్టర్ల నుండి కంటెంట్ ను బ్లెండింగ్ చేయడం, ప్లేస్మెంట్ రెవెన్యూ, కస్టమైజేషన్ వంటి వాల్యూ ఆడెడ్ సేవల నుండి పొందే ఆదాయాన్ని డిస్ట్రిబ్యూటర్లు వదులుకోవాల్సి వస్తుంది. గత 20 సంవత్సరాల నుంచి కేబుల్ రేట్లు పెరగడం వల్ల
బ్రాడ్కాస్ట్ ఆఫ్ ఇండియా రేట్లు పెంచినందువల్ల ప్రతి ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు అడ్వాన్స్ బిల్ పే చేసి ఫిబ్రవరి బిల్ ముందే పే చేసి మీకు ఏ ఛానల్స్ కావాలో మీ యొక్క కేబుల్ ఆపరేటర్కు చెప్పినట్టు అతను రీఛార్జ్ చేసి ఇస్తాడు. దాని ప్రకారం మీరు కేబుల్ ఛానల్ చూడాల్సి ఉంటుంది. దీని గురించి మా కేబుల్ ఆపరేటర్కి మీరు అందరూ సహకరించగలని మా యొక్క విజ్ఞప్తి. మీ గత 20 సంవత్సరాల నుంచి రేట్లు పెరగలేనందువలన ఇది మా పే ఛానల్ వాళ్ళు రేట్లు పెంచినందుకు ఖచ్చితంగా తప్పనిసరి రేట్లు పెంచాల్సి వచ్చింది. దానికి మీరు అందరూ సహకరించాలని మా యొక్క విజ్ఞప్తి. విద్యార్థులు యువకుల జీవితాలను నాశనం చేస్తున్న పబ్జీ గేమ్ను నిషేధించాలని టీజీవీపీ ఆధ్వర్యంలో జిల్లా పాలనాధికారికి వినతిపత్రం అందించినట్లు సంఘం జిల్లా అధ్యక్షులు సజ్జనం భాన్చందర్ అన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పబ్జీ తదితర ఆన్లైన్ గేమ్లను రద్దు చేయాలని ఈ మధ్య కాలంలో విద్యార్థులు యువకులు మానసిక స్థితిని దెబ్బతీస్తూ వారి మేధస్సును నాశనం చేస్తున్న పబ్జీని రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ప్రమాదకరమైన ఆన్లైన్ గేమ్ వల్ల యువకులు మానసికంగా కృంగిపోయి విచక్షణ కోల్పోతున్నారని తద్వారా చదువుకునే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఒకసారి ఈ గేమ్ కు ఆకర్షితులైన యువకులు ఆన్లైన్ లో గంటల తరబడి ఆడడం వల్ల మతి స్థిమితం కోల్పోయి ప్రాణాలను పణంగా పెడుతున్నారని తెలిపారు. ఇలాంటి ప్రమాదకరమైన గేమ్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని టీజీవీపీ డిమాండ్ చేస్తోందన్నారు. పబ్జీ గేమ్ కి ఆకర్షితులై వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని అదేవిధంగా చదువుల్ని బెడదవ పట్టిస్తా ఉన్నారు. అటు తల్లిదండ్రుల మాట వినకుండా పూర్తిగా వాళ్ళ యొక్క మతి స్థిమితాన్ని కోల్పోయి ప్రవర్తిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పబ్జీ గేమ్ ఆడే వాళ్ళ దాడులు పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఈరోజు సమాజంలో అలజడి సృష్టించడం ఇటువంటి ప్రమాదకరమైన ఆటను వెంటనే బ్యాన్ చేయాలని ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు ప్రవీణ్, కార్యకర్తలు శివ, చరణ్, అబ్జిత్, భరత్ తదితరులు పాల్గొన్నారు. అటవీ చట్టాలకు వ్యతిరేకంగా కలపపై అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై యంత్రాంగం కఠినాతి కఠినంగా వ్యవహరిస్తోందని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు హెచ్చరించారు. మంగళవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కలప మిల్లుల యజమానులకు పోలీస్, అటవీ అధికారులతో కలిసి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను అందరూ గమనిస్తున్నారని, కలప అక్రమ రవాణాను, అడవిలో అటవీ సంపదను నాశనం చేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఎంతో ప్రాధాన్యతనిచ్చి తెలంగాణకు హరితహారంలో కోట్ల సంఖ్యలో మొక్కలను నాటుతూ లక్ష్యాలను పూర్తి చేస్తుంటే మరోవైపు కొందరు అక్రమంగా కలప వ్యాపారం చేయడం, చెట్లు నరకడం, పర్యావరణానికి హాని కల్పించడం బాధాకరమని అన్నారు. ఇందుకు కారణమైన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అడవులను కాపాడడం, అక్రమాలను నిరోధించడానికి జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉందన్నారు. అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. అటవీ చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా అతిక్రమణకు పాల్పడే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ ప్రకారం కూడా చర్యలకు ఉపక్రమించవలసి వస్తుందని హెచ్చరించారు. అక్రమాలు కొందరే చేస్తారని, వారి వల్ల జిల్లాకు మిగతా వారికి చెడ్డ పేరు వస్తోందని, దీనిని అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మీరంతా అటవీ చట్టాలకు అనుగుణంగా సామిల్లులు నడుపుకోవాలని, అందుకు యంత్రాంగం సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేశారు. ఒక్క చెట్టు కూడా జిల్లాలో నరికి వేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో అందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని, సామిల్లుల యజమానులు నిజాయితీగా తమ వ్యాపారాన్ని నిబంధనలకు అనుగుణంగా కొనసాగించుకోవాలని కోరారు. ప్రస్తుతం ఉన్న అడవిని కాపాడాలని, కొత్త అటవీ సంపద వృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఈ దశగా పలు చర్యలు తీసుకుంటున్నదని, పోలీస్, అటవీ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తోందని, విస్తృత తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని, ఇక ముందు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ కార్తికేయ ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమాలను పరిశీలించడానికి కార్బన్ చెక్ రైడ్స్ జరపామని, చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, మరిన్ని కూడా చేస్తామని, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, అడవికి పర్యావరణానికి నష్టం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చట్టాల పరిధిని దాటకుండా, పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా నిబంధనలను అనుసరించి తమ వ్యాపారం సమాజ హితంతో మీ వృత్తులను, వ్యాపారాన్ని కొనసాగించుకోవాలని అన్నారు.
మీరు చేసే పనులు న్యాయంగా, అవసరమైన ధృవపత్రాలు, రుజువులతో ఉండాలని తెలిపారు. రికార్డులు ఉంచుకోవాలని, దాడులు చేయడానికి మాకు అవకాశం కల్పించవద్దని సామిల్లుల యజమానులకు తెలియజేశారు. ప్రతి సామిల్ సీసీటీవీలు ఏర్పాటు చేసుకుని 24 గంటలు పనిచేయించాలని, తద్వారా మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. నాందేడ్, పర్భని నుండి వచ్చే కలపకు రికార్డు చూపిస్తారు, కానీ ఫోర్జరీ డాక్యుమెంట్లు ఉంటాయని, ఇవన్నీ వదలండని ఘాటుగా చెప్పారు. డిపార్ట్మెంట్, ప్రభుత్వం సీరియస్ గా ఉందని, పైనుండి పర్యవేక్షణ జరుగుతోంది, జాగ్రత్త అని తెలియజేశారు. డిఎఫ్ఓ ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2002 తర్వాత కొత్త సామిల్లులకు అనుమతులు ఇవ్వడం లేదని, అనుమతులున్న వాటిలో నిబంధనల ప్రకారం నడుచుకోకుంటే సీజ్ చేయడం జరుగుతుందని, అప్పుడు కోర్టుకు వెళ్లినా లాభం ఉండదని తెలిపారు. మిల్లులు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పనిచేయాలని, సీసీటీవీ కెమెరాలు 24 గంటలు రికార్డు చూపించాలని, సుబాబుల్, యూకలిప్టస్ చెట్లు కొట్టడానికి మాత్రమే అనుమతుందని, వేరే చెట్లు కొట్టడానికి లేదన్నారు. మిల్లులు ప్రభుత్వ టింబర్ డిపో నుండి కలప తీసుకోవాలని, వేరే రాష్ట్రాలు, వేరే దేశాల నుండి తెచ్చుకున్న కలపకు సరైన రికార్డులు ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ శ్రీధర్ రెడ్డి, ఎఫ్టీఓ రాములు, అటవీ, పోలీస్ శాఖల డివిజన్, జిల్లా స్థాయి అధికారులు, సామిల్లుల యజమానులు తదితరులు ఇందులో పాల్గొన్నారు. రెండవ విడత రైతు బంధు కింద పెట్టుబడి సబ్సిడీ బదిలీకి ఇంకా ఖాతా నంబర్లు ఇవ్వని వారు 3 రోజుల్లో ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్లో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెట్టుబడి సబ్సిడీ కింద రెండవ విడతలో ఇంకా 25,568 మంది రైతులకు బ్యాంక్ వివరాలు నమోదు చేయవలసి ఉందని, వీరిలో చాలా మంది అందుబాటులో లేనందున నమోదు చేయించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కాబట్టి ఆయా గ్రామ పంచాయతీల్లో ఈ రైతుల వివరాలను వారి బంధుమిత్రులు తెలుసుకుని వారు ఉన్నా కూడా వివరాలు అందించేలా చూడాలన్నారు. రెండవ విడత కింద ఇప్పటికీ 1,56,913 మంది రైతులకు ఇప్పటి వరకు 149.3 కోట్ల పెట్టుబడి సబ్సిడీ చెల్లించినట్లు కలెక్టర్ వివరించారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని రైతులు పంటలు సాగు చేయాలని, రసాయనిక ఎరువులను తగ్గించడానికి కృషి చేయాలని, తద్వారా ఆరోగ్యకరమైన పంటల దిగుబడి వీలవుతుందని, భూముల సారం కూడా తగ్గకుండా ఉంటుందన్నారు. అదేవిధంగా పంటల మార్పిడి వల్ల కూడా మంచి ఫలితాలుంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, వాజిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. ముందస్తుగా మొదలైన ఎన్నికల కోలాహలం కొనసాగుతూనే ఉంది. మరో 3 నెలల్లో కీలకమైన పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. ప్రధాన పార్టీ అప్పుడే కసరత్తు మొదలుపెట్టింది. టీఆర్ఎస్ పార్టీ విజయ పరంపరతో ముందుకు దూసుకుపోతూనే ఉంది. ఎన్నికలు ఎప్పుడైనా సిద్ధమైనట్లు స్పష్టం చేస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసింది. పంచాయతీ ఎన్నికల్లో కూడా భారీగా టీఆర్ఎస్ మద్దతుదారులే విజయం సాధించారు. 10% లోపే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందడం, 2% లోపే బీజేపీ మద్దతు సర్పంచ్లు ఎన్నికయ్యారు. ఇదే నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు మరో 3 నెలల్లో రానున్నాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు కసరత్తు మొదలుపెట్టాయి. కీలక సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి. ముందస్తుగానే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో కూడా పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడంతో భారీ మూల్యం చెల్లించుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో నెల రోజుల ముందుగానే అభ్యర్థిని ప్రకటించాలనే ఉద్దేశంతో ఉంది. ఇదే క్రమంలో బీజేపీ అధిష్టానం కూడా అభ్యర్థి ఎంపికను అందరికన్నా ముందుగానే ప్రకటించేందుకు ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే 2 రోజుల క్రితం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్లు నిజామాబాద్ లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కీలక నేతల చర్చల్లో భాగంగా ముందుగానే అభ్యర్థిని ప్రకటించాలని జిల్లా ముఖ్య నేతలు స్పష్టం చేశారు. దీంతో బీజేపీ అభ్యర్థి ప్రకటన దాదాపు ఏప్రిల్ నెలల్లోనే ప్రకటిస్తారనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మహాకూటమితో కుదేలైన కాంగ్రెస్ పార్టీ రూట్లు మార్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీతో కలిసి పోటీ చేయడంతో పాటు టీజేఎస్ ను కలుపుకొని పోవడంతో ప్రయోజనం జరగకపోగా భారీ నష్టం జరిగినట్లు జిల్లా కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానానికి ఇటీవల సమావేశంలో గట్టిగానే చెప్పినట్లు సమాచారం. ఏప్రిల్ నెలల్లోనే అభ్యర్థిని ప్రకటించాలనే ప్రతిపాదన వేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒంటరి పోరుకు సిద్ధమైంది. అసెంబ్లీ ఘన విజయం, పంచాయతీ వన్ సైడ్ ఫలితాలు టీఆర్ఎస్ లో జోష్ పెంచింది.
తిరిగి ఎంపీ కవిత పార్లమెంటు అభ్యర్థిగా అత్యంత భారీ మెజార్టీతో గెలుపు సునాయసమనే ధీమాలో టీఆర్ఎస్ వర్గాలతో పాటు పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి అనేక మంది ఆశావాహులు ఉన్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఎంపీ కవిత తీసుకున్న ఛాలెంజ్ తో జగిత్యాల లాంటి చోట 50,000కు పైగా మెజార్టీ సాధించారు. ఓటమి పాలవుతారనే 2 స్థానాల్లో ఛాలెంజ్ చేసి గెలిపించారు. తన స్వంత ఎన్నిక అయితే ప్రత్యర్థులు తట్టుకునే పరిస్థితి ఏమాత్రం లేదన్నది స్పష్టంగానే కనిపిస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో గ్రామాల్లోని సర్పంచులు, నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో కవితకు ఎంపీకి భిన్నంగా ప్రతిసారి స్పందించడం, వారంతా కలుపుగోలుగా మాట్లాడడం, వ్యక్తిగతంగా గ్రామాల సందర్శన, ఇచ్చిన హామీలు నెరవేర్చడం, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయగా కవిత ఏ ఒక్క ప్రత్యర్థికి అందనంతగా ఉంది. రాబోయే ఎన్నికల్లో కవితకు ధీటుగా నాయకుడే లేడన్నది చర్చగా ఉంది. అయితే కాంగ్రెస్, బీజేపీల కసరత్తు తమ ఉనికి కాపాడుకోవడానికేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా క్రీడలను ప్రోత్సహిస్తోందని, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో గుర్తింపు పొందేందుకు క్రీడాకారులు కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం మండలం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన సాంస్కృతిక క్రీడా దినోత్సవ వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పాల్గొని ప్రారంభించారు. తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత బాలబాలికలకు ఉచితంగా పుస్తకాల పంపిణీ కూడా అందిస్తున్నట్లు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీపీ రజనీకాంత్ రెడ్డి, ప్రిన్సిపల్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణం మున్సిపల్ పరిధిలో అనివార్య కారణాల వల్ల బతుకమ్మ చీరల పంపిణీ పూర్తి కాలేదని, మరలా రేపటి నుండి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు మాట్లాడుతూ 44, 45, 46, 47, 48, 49 రేషన్ షాపులకు సంబంధించిన వారికి పూర్తిగా బతుకమ్మ చీరలు ఇవ్వలేదని 2 రోజుల పాటు మున్సిపల్ కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. బతుకమ్మ చీరల కొరకు వచ్చే వాళ్ళు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ జిరాక్స్ తీసుకుని రావాలని సూచించారు. కేవలం 2 రోజులు మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. మరి పంచుతూ ఉన్నప్పుడు కొన్ని చీరలు తక్కువ పడ్డం వల్ల మరి ఆపివేయడం జరిగింది. 44, 45, 46, 47, 48, 49 షాప్ల వాళ్ళకి మరి అసలే ఇవ్వలేము కాబట్టి వాళ్ళందరూ కూడా రేపు ఎల్లుండి 2 రోజులు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ లింగాగౌడ్, కోఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, కంటి సమస్యలను పరిష్కరించి అవసరమైన మందులు, కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని పెర్కిడి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ ప్రారంభించారు. అనంతరం వైద్య సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. కంటి వైద్యులు గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే గ్రామస్తులు పరీక్షలు చేయించుకోవాలని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల ఖర్చులు పెట్టి ఇబ్బందుల పాలు కావద్దని, ప్రభుత్వమే నేరుగా అందరికీ ఉపయోగపడేలా కంటి సమస్యలు పరిష్కరించి మందులు ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. 15 రోజుల పాటు కంటి వెలుగు శిబిరం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇదే ప్లేస్లో మనం కోటార్మూర్ అంతా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన పెరికెట్లో దాదాపు 12,000 మందిని స్క్రీనింగ్ చేయడానికి ఈరోజు ఇక్కడ ఈ క్యాంప్ ప్రారంభించడం జరిగింది. మనకు రుద్రూరు నుంచి స్పెషల్గా టీం 22 రూపాయలు కంప్లీట్ చేయాలని ఇక్కడ పంపించడం జరిగింది. దానికి మా సూపర్వైజర్ శేఖర్ ఆధ్వర్యంలో ఈ టీం ఇక్కడ పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సూపర్వైజర్ చంద్రశేఖర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రసవాల లెక్క ఇక పక్కాగా ఉండాలి. పుట్టిన ప్రతి బిడ్డ వివరాలు తెలియాలి. వీటన్నిటినీ ఇంటర్నెట్లో ఆన్లైన్ చేయాలి. తల్లి బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జనవరి నుండి ఈ భర్తీ విధానం అమల్లోకి తెచ్చింది. కాన్పుల లెక్క ఇక పక్కాగా ఉండాలి. పుట్టిన ప్రతి బిడ్డ వివరాలు తెలియాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవాలు, జనన వివరాలు ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
ఈ విధానంలో తల్లి పిల్లల మరణాలను తగ్గించడంతో పాటు 100% కాన్పులు ఆసుపత్రిలోనే జరుగుతాయి. ప్రభుత్వ పథకాలను వర్తింప చేయడంతో పాటు జనన ధృవీకరణ పత్రాలు సులువుగా పొందుతారు. బేటీ బచావో బేటీ పడావో నినాదంతో అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా లింగ నిర్ధారణ పరీక్షలను అరికట్టడం, లింగ వివక్షను అడ్డుకోవచ్చు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న భ్రూణ హత్యలను తద్వారా గుర్తిస్తారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య శాఖ వద్ద నమోదైన ప్రైవేట్ నర్సింగ్ హోంలకు ఐడి నంబర్లను కేటాయించారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా కేంద్ర ఆసుపత్రులు, పిహెచ్సిలలో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వందలాది డెలివరీ కేసులు నమోదు కాగా అందులో నార్మల్ డెలివరీలు 10ల సంఖ్యలోనే ఉన్నాయి. సి సెక్షన్ ద్వారా డెలివరీలు భారీగానే ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకుంటే ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి నార్మల్ డెలివరీలలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం పురస్కారం కూడా అందుకుంది. తర్వాతి స్థానం జిల్లా కేంద్ర ఆసుపత్రికి దక్కింది. అప్పటి కలెక్టర్ యోగితా రాణా తీసుకున్న చర్యల వల్ల ప్రభుత్వ వైద్యం ఆశావాహంగా అందుతుంది. ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో అమలవుతున్న ఈ బర్త్ నమోదు ప్రక్రియను పటిష్టంగా అమలు చేసేందుకు డిఎంఎండ్హెచ్ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి సారించారు. ప్రైవేట్ నర్సింగ్ హోంల జాబితాను రూపొందించి వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏఎన్ఎంలకు దిశానిర్దేశం చేశారు. తల్లి బిడ్డకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్ చేసేందుకు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రత్యేక ఐడి పాస్వర్డ్లను కేటాయించారు. అందులో కావలసిన వివరాలను పొందుపరిచేలా పోర్టర్లను రూపొందించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆసుపత్రిలో జరిగిన ప్రసవాల వివరాలు, తల్లిదండ్రుల సమాచారాన్ని అందులో నమోదు చేస్తారు. నమోదు వివరాలను ప్రతిరోజు ఉన్నతాధికారులు ఆన్లైన్ ద్వారా తెలుసుకునేలా దీనిని ఏర్పాటు చేశారు. మాఘమాసం రానే వచ్చింది. శుభముహూర్తాలను తన వెంట తీసుకువచ్చింది. నెల రోజుల పుష్యమాసం ముగియడంతో 6వ తేదీ నుండి అన్ని శుభముహూర్తాలతో బిజీగా మారనున్న ఫంక్షన్ హాల్స్. మాఘమాసం వస్తూ అనేక శుభముహూర్తాలను తెచ్చింది. ఫంక్షన్ హాల్ క్యాటరింగ్, బ్రాహ్మణులు, డెకరేషన్, మేళ తాళాలను బిజీగా మార్చేందుకు శుభముహూర్తాలను వెంట తీసుకువచ్చింది. నెల రోజుల పుష్యమాసం తర్వాత శుభముహూర్తాలు 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మాఘమాసం మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు వందలాది శుభకార్యాలు జరగనున్నాయి. నెల రోజుల పాటు ఎలాంటి శుభముహూర్తాలు లేకపోవడంతో ఫంక్షన్ హాల్స్, క్యాటరింగ్, డెకరేషన్, వీడియోల సందడి మళ్లీ మొదలవుతోంది. మాఘ, ఫాల్గుణ మాసాల్లో శుభముహూర్తాలు ఉండడంతో అధిక సంఖ్యలో ఈ మాసాల్లో కార్యాలు పెట్టుకున్నారు. గతంలో కుదుర్చుకున్న పెళ్లి సంబంధాలు ఈ మాసాల్లో పెళ్లిపీటల వరకు వెళ్లాయి. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు తుది మెరుగులు దిద్దుకుని గృహ ప్రవేశాలకు సిద్ధమయ్యాయి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలకు తోడు పూల్పళ్ళు, వరపూజలు, కేశఖండనంలు, వస్త్రాలంకరణ, గృహ ఆరంభ పూజలు జరుపుకోవడానికి పంచాంగ కర్తలను సంప్రదిస్తున్నారు. నెల రోజుల విరామం తర్వాత శుభముహూర్తాలు ఉండడంతో ఒకే రోజు వందలాది శుభ కార్యక్రమాలు జరగనున్నాయి. ఎంతో మంది ఇష్టపడే వసంత పంచమి సెలవు రోజు కావడంతో అధికంగా ఈ ముహూర్తం వైపే మొగ్గు చూపుతున్నారు. గృహ ప్రవేశాల, గృహ ఆరంభానికి ఒకే ముహూర్తం ఉంటుంది. అయితే ఏ శుభ కార్యక్రమానికైనా పనికి వచ్చేది వసంత పంచమని పంచాంగం చెప్తోంది. రాష్ట్ర స్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 7వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. నిజామాబాద్ నగరంలోని కలెక్టర్ మైదానంలో 41వ రాష్ట్ర స్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్బాల్ పోటీలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. కోచింగ్ ఎవరైతే ఇస్తున్నారో అఫీషియల్ కోచెస్ లేకున్నా కానీ, ఉన్న సదుపాయాలు ఏమి ఉన్నా కానీ జిల్లా పేరును ముందుకు తీసుకొచ్చారు. జిల్లా పేరు నిలబెట్టారు. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా కోచింగ్ చాలా ముఖ్యం. టాలెంట్ ఉన్నా కానీ దాన్ని మెరుగుపరచడానికి, నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి కోచింగ్ చాలా ముఖ్యం. అఫీషియల్ కోచెస్ వారు చెప్పారు, అఫీషియల్ కోచెస్ లేకున్నా కానీ ఈ స్పోర్ట్స్లో వీరందరూ కూడా గెలుపొంది వారికి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారు. అయితే వారు చెప్పిన సూచన ఏదైతే ఉందో తప్పకుండా మాకు చేతనైనంత వరకు వ్యక్తిగతంగా కానీ, అధికారికంగా కానీ జిల్లా యంత్రాంగం తరఫున తప్పకుండా ప్రయత్నం చేసి వచ్చేటట్లు చేశారు. తర్వాత స్పోర్టింగ్ ఫెసిలిటీస్ నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ గురించి చెప్పినప్పుడు ఇదొకటి ఉంది. తర్వాత నాగారంలో కూడా ఉంది, పాలిటెక్నిక్లో కూడా గ్రౌండ్ ఉంది, తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా ఉంది. కానీ ఉన్నవాటిని
మనం ఏ విధంగా సద్వినియోగపరుచుకుంటున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. వివిధ జిల్లాల నుండి వచ్చిన వారికి ఉచిత సదుపాయాలను కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. సమాజంలో విద్యార్థులు సేవాభావం అలవర్చుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రజీముద్దీన్ అస్లాం అన్నారు. దర్పల్లి మండలంలో గోవింద్పల్లి గ్రామంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శీతాకాల శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం నేటి నుండి 11 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి కళాశాల ప్రిన్సిపల్ రజీముద్దీన్ అస్లాం, కళాశాల అధ్యాపకులు మురళి, హరిత, రాజేష్, ప్రోగ్రాం అధికారులు, గ్రామ సర్పంచ్ గోలెం గంగామోహన్, ఉప సర్పంచ్, వీడీసీ చైర్మన్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని వారం పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన, మరుగుదొడ్లపై అవగాహన వంటి కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు సేవాభావం అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం వాలంటీర్లు గ్రామంలో ర్యాలీ నిర్వహించి పలు నినాదాలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ఈ ప్రకటన కేబుల్ టీవీ ప్రేక్షకుల అవగాహన కోసం జారీ చేయబడింది. కేబుల్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక విజ్ఞప్తి. ట్రాయ్ కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం ప్రస్తుతం రకరకాల ఛానల్స్లో వారి ప్యాకేజెస్, వాటి రేట్ల గురించి మీరు వింటూ ఉన్నారు. రకరకాల ఆలోచనలు, భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్ గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్ తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్ కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు 08812245000 నెంబర్కి కాల్ చేసి గాని లేదా మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. ప్రకటనల అనంతరం తిరిగి వార్తల్లోకి స్వాగతం. మంగళవారం సందర్భంగా సార్వజనిక్ మరియు బోర్గంపీలోని లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నగరంలోని సార్వజనిక్ గణేష్ ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. అలాగే బూర్గంపేలోని లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. మంగళవారం స్వామివారికి విశేషమైన రోజు. దీనికి పురస్కరించుకొని ఉదయం స్వామివారికి అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, అలాగే సాయంకాలము దాదాపు 1 కోటి నామ పారాయణం ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు 1 కోటి నామ పారాయణం ఉంటుంది. కనుక భక్తులందరూ వచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై గణేష్. ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో రైల్వే గేట్ల వద్ద ఉన్న రోడ్డుపై గుంతలకు మరమ్మత్తు చేసి ప్రమాదాలను నివారించాలని ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్, నిఖిల్ మాట్లాడుతూ ఆర్మూర్ మండలం మామిడిపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లే మార్గంలో గల రైల్వే గేట్ వద్ద రోడ్డుకు ఇరువైపులా కంకర లేని గుంతలు ఏర్పడ్డాయని, అలాగే స్పీడ్ బ్రేకర్ల పక్కనే పెద్ద గుంతలు అయి కారు కింది భాగంలో డ్యామేజ్ అవ్వడం జరుగుతుందని, దీనివల్ల వాహనాల టైర్లు గుంతల్లో ఇరుక్కొని వాహనదారులు పడిపోవడం జరుగుతుందని అన్నారు. అలాగే మునిపల్లి వద్ద కూడా రైల్వే గేట్ వద్ద ఎత్తు వంపులుగా ఉండడం వల్ల వేగంగా వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు సంభవిస్తున్నాయని, దీనిపై ఆర్ఎన్బి అధికారులు పూర్తిగా చొరవ తీసుకుని రోడ్డు మరమ్మతు పనులు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి మెప్మా ఆధ్వర్యంలో స్త్రీ సమృద్ధి ఉత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు, కమిషనర్ శైలజ, మెప్మా పీడీ రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు అవగాహన పరిచేందుకు గాను ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్త్రీ సమృద్ధి ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీల అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. పేదింటి మహిళలకు చేయూతనియాలనే సంకల్పంతోనే మన స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా పట్టుదలతోనే ప్రతి మహిళకు రుణం కల్పించాలని చెప్పేసి విముక్తి కల్పించాలని మరి మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు తలపెడుతున్నారు. కాబట్టి మహిళలకు పెద్దపీట వేల సంక్షంతో ప్రతి సంక్షేమ పథకాలు నేరుగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన బాధ్యత మహిళా సంఘాల మీద ఉంటుంది. కాబట్టి మహిళల్ని ముందుంచాలని మన ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అరుంధతి స్లమ్ సమైక్య ఆధ్వర్యంలో మెప్మా పీడీ రాముల్ని మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు, కమిషనర్ శైలజలు శాల్వా పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరుంధతి నగర్ స్లమ్ సమైక్య 2006లో ఎస్బీఐ నుండి తీసుకున్న రుణాన్ని అనివార్య కారణాలతో కట్టకపోవడం వల్ల ఎన్పీఏ కావడం జరిగిందని, బ్యాంక్ అధికారులతో మాట్లాడి పిఓ 1 టైం సెటిల్మెంట్ చేయడం జరిగిందని, దీంతో 36,000 కట్టాల్సిన సమైక్య సభ్యులు 12,000 ఒకేసారి చెల్లించేశారని, ఇందుకు గాను సమైక్య సభ్యుల తరపున పీడీకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సమైక్య సభ్యులు పీడీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేసిన మున్సిపల్ చైర్మన్, కమిషనర్లకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న కేసు అసలు సమస్య పరిష్కారం కాదని మహిళలందరూ కూడా ఎవరు సహకరించలేదు అనుకున్న సందర్భంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గారికి మాట్లాడి, చైర్పర్సన్ గారు, పీడీ గారు మాట్లాడి ఈ రోజు మనం 36,000 రూపాయలు కట్టాల్సిందని అతి తక్కువ అమౌంట్ తో దాన్ని క్లోజ్ చేసి ఎటువంటి సమస్య లేకుండా మనం పెండింగ్ పేమెంట్ లేకుండా ఎంట్రీ లేకుండా చేసి ఏర్పాటు చేసినందుకు మనం ముఖ్యంగా మన పీడీ గారికి, మన పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమంలో మెప్మా టీఎంసీ ఉదయశ్రీ, కేవలు రాజలింగం, సంతోష్, సమైక్య సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ డివిజన్లోని అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్లు కాసుల కక్కుర్తితో కార్పొరేటర్ల రక్తం తాగుతున్నారు. నందిపేట్ సెక్షన్ అధికారి శ్రీనివాస్ లక్కంపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ అనే వడ్రంగి వద్ద శ్రీనివాస్ లంచం తీసుకుంటున్నాడని, అక్రమ కలప తరలిస్తున్నారన్న ఆరోపణలు చేస్తూ వేధిస్తున్నారని లక్కంపల్లి వడ్రంగులు ఆరోపిస్తూ ఆర్మూర్ అటవీ శాఖ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఆర్మూర్ మండలం మరియు నందిపేట్ మండలాలకు చెందిన వడ్రంగీలు పెర్కిట్లోని అటవీశాఖ కార్యాలయం ఎదుట సెక్షన్ అధికారి శ్రీనివాస్ను సస్పెండ్ చేయాలని నినాదిస్తూ ధర్నా నిర్వహించారు. నందిపేట్ లక్కాపల్లిలో అక్రమ కల్ప నిల్వ చేశారని శ్రీధర్ అనే వడ్రంగికి సంబంధించిన కటింగ్ మిషన్తో పాటు 2 దుంగలను శ్రీనివాస్ సీజ్ చేశారు. సామిల్ నుంచి అనుమతి ఉన్న దుంగలను ఎందుకు సీజ్ చేస్తున్నారని అడిగిన సమాధానం ఇవ్వకుండా మిషన్ కట్టెలను శ్రీనివాస్కు నెల మామూలు ఇచ్చినా వేధింపులు తీవ్రతరం అవుతున్నాయని వడ్రంగి శ్రీధర్ ఆరోపిస్తున్నారు.
లంచాలతో వడ్రంగిల రక్తం తాగుతున్నారని శ్రీనివాస్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఎఫ్ఆర్ఓ అమృత్కు ఫిర్యాదు చేశారు. 30 to 40 మెంబర్స్ వచ్చారండి. ఎఫ్ఎస్ఓ నందిపేట శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇచ్చారు. అంటే కార్పెంటర్ షాప్లో కంప్లైంట్ అంటే పర్మిట్లు తీసుకొని పర్మిట్ బిల్లు ఉంది, అది టాలీ అవుతుంది అని అన్నంగా కూడా తీసుకున్నారంట. కానీ నేను అప్పుడే నాకు ఫోన్ వస్తే నేను కనుక్కున్నాను. ఎఫ్ఎస్ఓకి చేస్తే లేదు టాలీ అవ్వట్లేదు, అందుకే నేను మిషన్ మెటీరియల్ సీజ్ చేస్తున్నానని చెప్పారు. అంతలో నేను ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి వచ్చి చూస్తే వీళ్ళు ఉన్నారు, 40 మెంబర్స్ దాకా ఉన్నారు. ఇలా కంప్లైంట్ ఇచ్చారు, అది లీగల్గానే ఉంది, మిషన్ కూడా లీగల్గానే ఉంది అని. తర్వాత మేము ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు మండలాల వారీగా ఉన్న వార్తలను చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని R&B అతిథి గృహంలో ఎర్రజొన్న పసుపు రైతుల ఐక్యత ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు గంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎర్రజొన్నలకు క్వింటల్కి 3,500 రూపాయలను మరియు పసుపు క్వింటల్కి 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని, లేనియెడల తక్షణమే ఉద్యమం కొనసాగిస్తామని వారు డిమాండ్ చేశారు. రైతుల కోసమే ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం పసుపు క్వింటల్కి 4,000 నుండి 5,000 రూపాయలు ఇస్తే ఏమి నిండుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు ఎకరానికి 80,000 రూపాయలు ఖర్చు అవుతుందని, అమ్మడానికి వెళ్తే 1,00,000 రూపాయలు కూడా రావడం లేదని, కారణం ప్రభుత్వం స్పందించి క్వింటల్కి 15,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని కోరారు. లేని ఎడల 2-3 రోజులలో రైతు సదస్సు ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు. క్వింటాల్కు 3,500 రూపాయలు పెట్టి కొంటేనే గిట్టుబాటు అవుతుందని మా యొక్క ఉద్దేశము. మరియు పసుపు 4,000 క్వింటాల్ పోతుంది, అది అమ్మితే 80,000 రూపాయలు రావడం లేదు. పెట్టుబడి ఏమో 1,00,000 రూపాయలు అయింది. 15,000 క్వింటాలు గవర్నమెంట్ తక్షణం డిక్లేర్ చేసి క్వింటాల్కు 15,000 పెట్టి గవర్నమెంటే కొనాలని మా యొక్క డిమాండ్. మరియు 7వ తారీఖు నాడు 11 గంటలకు రైతు సదస్సు మార్కెట్ యార్డ్లో ఉంటుంది. ఆ రోజు కార్యాచరణ ఏమిటనేది ఆ రోజు డిసైడ్ చేస్తాం. అంతలోపు గవర్నమెంట్ దిగచ్చి స్పందిస్తే బాగుంటుంది. ఈ సమావేశంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజన తాండాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం వల్ల ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్ తాండాలలో గెలిచిన వారిని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి బంజారా భవన్ లో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఎల్లారెడ్డి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అధ్యక్షులు లింబేష్ నాయక్, ఉప అధ్యక్షులు రవి, కార్యదర్శి గోవింద్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు యశ్వంతరావు నాయక్ కలిసి నూతన సర్పంచ్లకు ఘనంగా సన్మానం చేశారు. ప్రతి ఒక్కరూ తాండాను అభివృద్ధి చేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలని వారికి సూచించారు. నూతన గిరిజన సర్పంచ్ లఖవత్ రవి నాయక్, శ్వేతా సంతోష్, శాంతిబాయిలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమ్గల్ మండలంలోని బాచంపల్లి గ్రామంలో భీమ్గల్ ఎంపీడీఓ లింగం నాయక్ మండలంలోని కొన్ని నర్సరీలను సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితాహారంలో భాగంగా ప్రతి గ్రామానికి 40,000 మొక్కలు నాటాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో ఉపాధి పనులు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా ఒక గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ ఏర్పాటుకు బాచంపల్లి గ్రామాన్ని ఎంపీడీఓ లింగం నాయక్ మరియు ఎంపీఓ నరసయ్య, గ్రామ సర్పంచ్ ఆకుల గంగాధర్ సందర్శించారు. నర్సరీ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. నింపిన బ్యాగుల్లో వెంటనే విత్తనాలు నాటాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్షేత్ర సహాయకులు సంజీవ్ మరియు సాంకేతిక సహాయకులు స్వామిదాసులు పాల్గొన్నారు. ఎర్గట్లలోని ZPHS స్కూల్లో 10వ తరగతి పరీక్షలు దగ్గరలో ఉన్నవి కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కోచింగ్ క్లాసుల పైన ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. అలాగే స్కూల్ చైర్మన్ డి సాయన్న, సర్పంచ్ చుక్కా లావణ్య గంగాధర్, ఉప సర్పంచ్ గంగయ్య విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశమయ్యారు. అనంతరం స్కూల్ చైర్మన్ సాయన్న, ఉపాధ్యాయులు మరియు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లావణ్య గంగాధర్ కు, ఉప సర్పంచ్ గంగయ్యకు పూలమాలలతో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మీ సేవలు మన పాఠశాలకి ఎంతో అవసరం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం మునీరుద్దీన్, చైర్మన్ సాయన్న, సర్పంచ్ చుక్కా లావణ్య, ఉప సర్పంచ్ గంగయ్య, ఎంపీటీసీ సంధ్యారాణి, సంతోష్, రాజేందర్ యాదవ్, ప్రమోద్ కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రేంజల్ మండలంలోని తాడ్బిలోలిలో జిల్లా పరిషత్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వెల్మల సునీత బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో పాటు మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సునీతతో పాటు ఎంపీటీసీ సంధ్యారాణి పాఠశాల సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, రాజేందర్ సింగ్, రవీందర్, వార్డ్ సభ్యులు నర్సయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని గ్రామ చావిడికి ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమ ప్రారంభోత్సవానికి సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీపీ రాజేంద్ర గౌడ్, ఎంపీటీసీ సూరిబాబు, డిప్యూటీ డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోని ప్రతి సభ్యుడు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని అన్నారు. సుమారు 20 రోజుల పాటు క్యాంప్ ఉంటుందని, గ్రామంలోని ఇంటింటికి వెళ్లి వయసు పైబడిన వారి అందరినీ కంటి పరీక్షలకు రావాలని కోరడం జరుగుతుందని అన్నారు. ప్రతిరోజు సుమారు 150 నుండి 200 మంది వరకు పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. దగ్గర చూపు లోపం ఉన్నవారికి కంటి అద్దాలను వెంటనే అందజేస్తామని, దూరం చూపు ఉన్నవారికి కంటి అద్దాల కొరకు ప్రభుత్వానికి ఆర్డర్ పెట్టి తర్వాత 15-20 రోజుల తర్వాత వచ్చిన అనంతరం అందజేస్తామని అన్నారు. అవసరమైన వారికి కంటి శాస్త్ర చికిత్సల కోసం లిస్టు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని, త్వరలోనే వారందరికీ కూడా శాస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ క్యాంప్ ఇక్కడ 20 రోజుల వరకు నవీపేట మండలంలో నవీపేట గ్రామంలో ఉండబోతుంది. మరి మాతో పాటు డాక్టర్ రాకేష్, డాక్టర్ అరవింద్, డాక్టర్ రూబీనా, డాక్టర్ తరుణ్ నాజ్, సౌమ్య ఆప్టోమెట్రిస్ట్, ఆ సూపర్వైజర్లు హెచ్ఈఓ శ్రీనివాస్, కిషన్, దేవేందర్ మరియు మా స్థానిక ఏఎన్ఎంలు, ఆశా సిబ్బంది అందరం ఉండి ఈ క్యాంప్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాకేష్, డాక్టర్ సబీనా, అరవింద్, సూపర్వైజర్లు దేవేందర్, శ్రీనివాస్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం పాలకవర్గం ఈ నెల 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన సభ కొలువుదీరింది. అనంతరం సభ్యులతో సమావేశం నిర్వహించి మొదటగా గ్రామంలోని పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యతనిస్తూ చెత్తా చెదారం తొలగించాలని నిర్ణయించారు. నిన్నటి నుండి ప్రారంభమైన పారిశుద్ధ పనులు తమకు ప్రాముఖ్యత ఇవ్వకుండా సర్పంచ్ శ్రీనివాస్ తనకు అనుకూలంగా ఉన్న వార్డు మెంబర్లకు పారిశుద్ధ కార్మికులను అప్పగించారని ఆరోపిస్తూ వార్డు మెంబర్లు గ్రామ సచివాలయం ఎదుట నిరసన తెలిపారు. సర్పంచ్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ వార్డు మెంబర్లు ఛాంబర్లో కూర్చోకుండా ఛాంబర్ గదికి తాళం వేసుకుని వెళ్లాడని ఆరోపించారు. తాము గ్రామాభివృద్ధికి అడ్డంకి కాదని, వార్డు ప్రజలు ఓటు వేయడం ద్వారానే తాము మెంబర్లుగా గెలుపొందాలని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం మా బాధ్యత అని అన్నారు. ఇప్పటికైనా సర్పంచ్ తన పద్ధతి మార్చుకోవాలని కోరారు. వార్డు మెంబర్లు నిరసనపై స్పందించిన సర్పంచ్ శ్రీనివాస్ గ్రామ సచివాలయంలో 10 మంది పారిశుద్ధ కార్మికులు ఉండగా ప్రైవేట్ గా మరో 10 మందితో గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, చల్లా రవీందర్ తన వార్డులో మిషన్ భగీరథ పనులు నడుస్తున్నందున పారిశుద్ధ కార్మికులు వద్దనడంతో వారిని వేరే వార్డుకు తరలించామని అన్నారు. సభ్యులు మా మిత్రులే, తను నిన్న ఏదైతే ఒక్కొక్క వార్డు తర్వాత ఒక వార్డుకి ఇస్తామని ఆయనకు మొదలు ఫస్ట్ మా ఉప సర్పంచ్ గారు చెల్ల రవి గారికి అడిగిండ్రు. ఏమని, అన్న మీకు ఒక 5గురిని ఇస్తాను అంటే, తన మిషన్ భగీరథ పనులు నడుస్తున్నాయి కాబట్టి 3-4 రోజులు ఆ మిషన్ భగీరథ పనులు మళ్ళీ పడతాయి చెత్త, కాబట్టి 4-5 రోజుల తర్వాత నేను తీసుకుపోతా లేబర్ని అనడం జరిగింది. అయితే ఆయన అట్లా అంటేనే ఆ లేబర్లని ఇంకొక వార్డుకు అప్పచెప్పడం జరిగింది. అందులో వేరే ఏం లేదు, ఆయన కూడా మా మిత్రుడే, మేమందరం కలుపుకొని పోయి పనిచేస్తామని. జగన్పల్లి మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి తండ్రి చిన్న నర్సయ్య అనారోగ్యంతో మరణించగా అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చిన గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మండల టీఆర్ఎస్ నాయకులు, తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ మండల నాయకులు పాల్గొన్నారు.
డిచ్పల్లి మండలంలోని గన్పూర్ గ్రామంలో స్వచ్ఛ ఘన్పూర్లో భాగంగా ఘన్పూర్ యువకులు చైతన్య నగర్లోని అంగన్వాడీ కేంద్రం వద్ద మొలచిన పిచ్ మొక్కలు తొలగించారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకపోవడంతో మురికి కాలువలు కూడా తీయడం జరిగింది. అనంతరం అంగన్వాడీ కేంద్రం యొక్క బాత్రూమ్ కు డోర్లు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కావున కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సాయినాథ్, గవాస్కర్, కృష్ణప్రసాద్, వివేక్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంతర జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ను రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పేరు మీద టోర్నమెంట్ ఐలాపూర్ యువజన సంఘం నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు. ఇప్పటి వరకు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారిగా నిర్వహించడం, కానీ ఐలాపూర్ యువజన నాయకులు నిర్వహించడం చెప్పుకోదగ్గ విషయమని అన్నారు. ఈ టోర్నీలో 42 జట్లు పోటీ పడుతున్నాయని, నెల రోజుల పాటు క్రికెట్ టోర్నీ జరుగుతుందని నిర్వాహకులు మోహిన్, గోపి, దిలీప్ తెలిపారు. జీవనన్న యువసేన ఆధ్వర్యంలో మరి మండల స్థాయి టోర్నమెంట్ని ఇక్కడ ఐలాపూర్లోని ఈ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. మరి క్రీడలు అనేటివి చాలా ప్రాముఖ్యత సందర్భించిన ఈ రోజుల్లో మరి క్రీడా స్ఫూర్తిని చాటుతూ మరి స్థానిక సొసైటీ చైర్మన్ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జడ్పీటీ శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహించి మరి దాదాపు 48 టీంలు ఇందులో పార్టిసిపేట్ కావడం జరుగుతుందని చెప్పారు. నిజంగా చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యే కప్ పేరు మీద, ఎమ్మెల్యే గారి పేరు మీద ఒక టోర్నమెంట్ని నిర్వహించడం. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుదర్శన్, ఐలాపూర్ సొసైటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ నవీన్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజటి బంగారం వెండి ధరలేంటో తెలుసుకుందాం. 24 క్యారెట్స్ బంగారం ధర 34,150 రూపాయలు కాగా, ఆర్నమెంట్ బంగారం తులం ధర 33,650 రూపాయలుగా ఉంది. ముద్ద వెండి కిలో ధర 44,000 రూపాయలు, ముద్ద వెండి తులం ధర 440 రూపాయలు. అలాగే ఆర్నమెంట్ వెండి కిలో ధర 42,000 రూపాయలు, ఆర్నమెంట్ వెండి తులం ధర 420 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలప అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలి. అటవీ శాఖ పోలీస్ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ఆదేశం. మొదలైన మాఘమాసం శుభముహూర్తాలు. ఆకాశాన్నంటిన పసిడి ధరలపై స్పెషల్ ఫోకస్. అమల్లోకి వచ్చిన కొత్త చట్టం. ట్రాయ్ నిబంధనల మేరకు టారిఫ్ నిర్ణయం. నేటి నుండి నిలిచిపోయిన సర్వీసులు. కొత్త పంచాయతీల చట్టంపై సర్కార్ నజర్. అధికారులతో పాటు సర్పంచ్లకు విడతల వారీగా శిక్షణ తరగతులు. మొదలైన ముందస్తు పార్లమెంట్ ఎన్నికల సందడి. విజయ పరంపరలతో ముందుకు దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీ, సన్నాహాలు చేస్తున్న ప్రతిపక్షాలు. పుట్టిన ప్రతి శిశువు వివరాలు ఆన్లైన్లో నమోదు. ఆరోగ్య శాఖలో అమల్లోకి వచ్చిన ఈ భర్త్ విధానంపై స్పెషల్ ఫోకస్. క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కార్. జూనియర్ కళాశాల క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.